నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక ప్రకటన చేసింది. మంగళవారం ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలు తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. టీజీపీఎస్సీ ద్వారా ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్న ఆయన ఆయా నోటిఫికేషన్లు విడుదలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. టీజీపీఎస్సీలో ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉందని, మరో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేసే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. రేపు ఒక 3 నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక 1 వీక్ లోపలనే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నెలలో కొంచెం ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇంకొక 3 ఇప్పుడు ఇంకొక అనదర్ 3 ఈ నెలలోనే రఫ్లీ 5 to 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ ఉంటే రెగ్యులర్ గా నోటిఫికేషన్ మనకి రిక్వెషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి, నేను మీకు చెప్తున్నాను, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 2-3 months మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక కనీసం అంటే ఒక 20-25 పోస్టులన్నా లేకుంటే దానికి మళ్ళీ పేపర్ సెట్ చేయడము, ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ ఒక 10,000 మంది రాయటం, ఒక పోస్ట్ ఉండి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి సో వాటిని ఎట్లా చేయొచ్చు అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా మాత్రం ఎవ్రీ మంత్ 2 to 3 నోటిఫికేషన్స్ విల్ బి దేర్ కంటిన్యూస్. అండ్ ఎవ్రీ 2-3 months కి మీకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసామంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఏదో రకంగా అనే ఒక నమ్మకం, భరోసా కల్పించే విధంగా అది కూడా ఒక ఆలోచనలు చేస్తున్నాం. త్వరలో దాని మీద డీటెయిల్స్ తో మీ ముందుకు వస్తాం. టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో లీకేజీలకు తావు లేకుండా పారదర్శకంగా జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ఓఎంఆర్ పరీక్షా విధానానికి స్వస్తి పలికి కంప్యూటర్ బేస్డ్ విధానం దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్తులో టీజీపీఎస్సీ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే జరుగుతాయని వెల్లడించారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు మార్కులు తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. యూపీఎస్సీకి చెందిన ప్రతిభా సేతు తరహాలో రాష్ట్రంలో ప్రతిభా భారతి కార్యక్రమం నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రాసెస్ ని ఫాలో అయ్యే విధానంలో భాగంగా చాలా డిలే అయ్యేది. ఏదైనా రిజల్ట్ అనేది ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి దాదాపుగా సంవత్సరం పట్టేది. కొన్నిసార్లు 3 సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసుకుని వాటిని కనుక చూడగలిగితే సింగిల్ ఫేజ్ ఎగ్జామ్స్ ఏవైతే అంటే ఒకటే పరీక్ష ఉంటుంది, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లేకుండా ఒకటే ఎగ్జామ్ ఉండేట్లయితే మినిమం 3 నెలల్లో అయిపోవాలి. మాక్సిమం పోతే 6 నెలలకు మించి జరగడానికి వీల్లేదు. అది మా ఇంటర్నల్ SOP లాగా పెట్టుకున్నాం. ఆ రకంగా వెళ్ళడానికి మనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనం ప్రతి దాంట్లో కంప్యూటర్స్ మస్ట్. కాబట్టి సో వీటిని అన్నిటినీ అధిగమించేకి ఇది బాగా పనికి వస్తుంది. ఇది కంప్యూటర్ బేస్డ్. అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా క్వశ్చన్ పేపర్ సిద్ధం అవ్వదు. క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది డే బిఫోర్ ది ఎగ్జామ్ ఓన్లీ. టీజీపీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై బుర్రా వెంకటేశం మండిపడ్డారు. టీజీపీఎస్సీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొలువులు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని తెలిపారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేయడం సంస్థ మనుగడకు మంచిది కాదని వెల్లడించారు. తాజా ప్రకటనతో నోటిఫికేషన్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.